ఆంధ్రాలో మనం చేసుకున్న ఒక మంచా చెడ, ఒక విజన్‌తో నేను చెప్తున్నానంటూ ఓ 25, 30 ఏళ్ల క్రితం చంద్రబాబు గారు చెప్పింది. ముగ్గురు, నలుగురు పిల్లలనొద్దు, ఇద్దరొద్దు, ఒక్కళ్ళు చాలు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎక్కువ మందిని కనమంటున్నారు. ఎందుకని? ఆయన విజన్ ఫెయిల్ అయ్యింది. ఆ విజన్ ఏంటయ్యంటే ఒక్కళ్ళే ఉంటే ఇల్లు బావుంటాయని. ఇప్పుడు చివరికి ఈ ఒక్కళ్ళెళ్ళినేమో విదేశాల్లో, ఇతర నగరాల్లో సెటిల్ అవుతుంటారు. అదే సందర్భంలో ఇక్కడున్న మా మనుషులందరూ, వృద్ధులందరూ ఆసరా లేకుండా పోతారు. ఆ ఆసరా కోసం అంటూ వాలంటీర్ వ్యవస్థ పెడితే అది కూడా తీసేసాం. అది ఒక ఎత్తు. ఇంకొక వైపున ఇప్పుడు ఎక్కువ మందిని కనమంటున్నారు. కనాలంటే ఇప్పుడు శక్తి ఉండాలి గదా! ఫైనాన్షియల్ ఉండాలి గదా! చదువుల్ని ప్రైవేట్ పరం చేసేసాం. కార్పొరేటీకరించేసాం. వైద్యాన్ని కార్పొరేటీకరించేసాం. అయి గొప్పగా చెప్పాం ఇన్నాళ్ళు. ఇప్పుడు ఆ భారాలు భరించాలంటే పిల్లల్ని ఎక్కువ మందిని కనలేరిక సచ్చినట్టు. ఇప్పుడు పిల్లల్ని ఎక్కువ కనండి అంటున్నారు. 1.5 ఇప్పుడు మనకి ఆల్రెడీ మన ఆరోగ్య, ఆహార పరిస్థితుల కారణంగా ఇప్పుడు సంతానోత్పత్తి రేటు 1.5%. 2.1 పైనుంటే బెటర్. 2.1 కంటే తగ్గిందంటే అది మైనస్. ఒక 2035కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధుల సంఖ్య పల్లెల్లోనూను, పట్టణాల్లో ఎక్కువుంటది. అనాథాశ్రమాల బదులు వృద్ధాశ్రమాలు పెరుగుతాయి. అదే సందర్భంలో ఆహ్, మనం ఇక్కడ బ్రతుకు తెరువు ఎట్లా అన్నది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మారతదా లేదా అంటే అమరావతి డెవలప్‌మెంటా, ఆంధ్ర డెవలప్‌మెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటది.